తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యోపాసకులు అయిన డాక్టర్ భమిడి సుదర్శన్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? విద్యార్థులు, లేకపోతే ఉద్యోగులు, వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళకి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతోంది గురుగారు? ప్రధానంగా కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఆధ్యాత్మిక దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దామమ్మా. మాతర్ మే మధుకైటభగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవదే హే చండముండార్ధిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యేను శుంభావహే శుంభద్వంశిని సంహరాసిదురితు దుర్గే నమస్తే అంబికే. శ్రీ దుర్గా పరాదేవతాయ నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. అస్మద్గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారికి మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ కన్యారాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి ద్వాదశమందు కేతు సంచారం, అదేవిధంగా ఏకాదశమందు గురు సంచారం, అదేవిధంగా వీరికి షష్ఠస్థానమందు అంటే 6వ ఇంట రాహు సంచారం, అదేవిధంగా సప్తమ స్థానం అంటే 7వ ఇంట శని సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారాన్ని ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయమ్మా. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఏమిటయ్యా అంటే, ప్రతిదీని కూడా ఎవరో చెప్పిన మాట విని అంటే ఎవరైనా ఒక విషయాన్ని తెలియజేశారనుకోండి, ఆ విషయాన్ని నిజమని నమ్మి ఆచరణ వేయడం అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు కాదు. ప్రతి విషయాన్ని కూడా ప్రత్యక్షంగా పరిశీలించి దానివల్ల పరిశీలించి దాన్ని బట్టి ఆలోచన వేయడం, దాన్ని బట్టి ఆచరణలో తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వీళ్ళు చెప్పుడు మాటలు వినడం ద్వారా కాస్త ఇబ్బంది కలిగే పరిస్థితులు సూచిస్తున్నాయి. కాబట్టి ప్రతిదీ నిజము అని కాకుండా నమ్మకుండా తన కళ్ళలతో తను చూసి వ్యవహారాన్ని ఇచ్చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే కేతు వ్యయస్థానం వల్ల కాస్త చెప్పుడు మాటలు వినడం, దీనివల్ల కాస్త అనవసరమైనటువంటి ఇబ్బందులు కలుగు తెచ్చుకునే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగానే సూచిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరున్నారో వీరు కూడా ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఇంకా ఉద్యోగంలో ఉన్నవారికి, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికారులతో మాట పడే యోగ్యత కనపడుతున్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మాటని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశిలో సప్తమంలో శని సంచారం వల్ల భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. కాస్త మాటను నియంత్రించుకోవడం ద్వారా, కాస్త కోపాన్ని అధిగమించుకోవడం ద్వారా కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఆర్థికంగా కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రధానంగా ఖర్చుని నియంత్రించుకోలేకపోతుంటారు. దానివల్ల కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి ఖర్చుని నియంత్రించుకోవడం, సేవింగ్స్ చేయడం అనేది అంటే ధనాన్ని సేవింగ్స్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఇంకా అవివాహితులు ఎవరున్నారో వీరికి ప్రస్తుత కాలంలో అనుకూలంగా అంటే మాసాంతంలో వివాహం సిద్ధించే యోగ్యత సూచిస్తున్నది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో వీళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ప్రధానంగా పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ కన్యారాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఏమిటి అంటే ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, కాస్త ఈఎన్టీ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి కాస్త వైద్యులు సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా ఈ కన్యారాశి వారు ముఖ్యంగా మాటని నియంత్రించుకోవడం, మాటని ప్రతి విషయంలో కూడా మాటని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఓకే, మరి ఏమైనా పరిహారాలు చెప్తారా వీళ్ళకి? వీరికి ఈ కన్యారాశి వారికి సంబంధించి ప్రతి మంగళవారం కూడా కాస్త ఈ నాగబంధనాలు అంటారు, అంటే ఈ జంట నాగులు ఎక్కడ ఉంటాయో అవి కూడా రావి చెట్టు కిందన ఉన్నటువంటి జంట నాగులు ఉంటాయి. ఆ స్థలానికి వెళ్ళి చక్కగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి చక్కగా అభిషేకం చేయించుకోవడం,
అదేవిధంగా నాగ సంబంధమైనటువంటి ప్రతిష్టలు అవకాశం ఉంటే శక్తి ఉన్న వాళ్ళు చేయించుకోవడం, అదేవిధంగా వీరు కందులని బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, అదేవిధంగా ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా నృసింహ కరావలంబ స్తోత్రం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం అనేది చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ కన్యారాశి వారు ప్రతి నిత్యము కూడా శివాలయ దర్శనం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తుంది. ఏ రంగు కలిసి వస్తుంది, ఏ వారం బాగుంటుంది? ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా సిమెంట్ కలర్ బూడిద రంగు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చిన వారాలు సోమవారము, బుధవారము, శనివారం. ధన్యవాదాలు గురువు గారు. శుభమస్తు. కాళీ వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయ. స్వస్తి. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.